నమస్తే, వెల్కమ్ టు ప్రజా చైతన్యం. వైఎస్ జగన్ రాజకీయంగా వేగం పెంచుతున్నారు. కూటమి పాలన ఏడాది పూర్తి కావస్తూ ఉండడం, మరోవైపు ప్రజల్లో వ్యతిరేకత ఉంది అని నమ్ముతూ ఉండడంతో వైఎస్ జగన్ ఊపు మీదున్నారు. వచ్చే ఏడాది జూలై 8న వైఎస్ఆర్ జయంతి పురస్కరించుకుని వైఎస్ఆర్సీపీ ప్లేనరీ ఘనంగా నిర్వహించాలి అని వైఎస్ జగన్ నిర్ణయించారు. ఈ మేరకు పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో జగన్ ప్రకటించడం విశేషం. ఒక రకంగా పార్టీ ప్లేనరీని ఎన్నికల శంఖారావంగా జగన్ భావిస్తున్నారు. అందుకే ఘనంగా నిర్వహించి తన పార్టీ మళ్లీ పుంజుకుంది అనే సంకేతాలను జనంలోకి పంపాలి అని ఆయన అనుకుంటున్నారు. ఈ దఫా వైఎస్ఆర్సీపీ ప్లేనరీని ఉభయ గోదావరి జిల్లాల్లో తలపెట్టినట్టు పార్టీ విశ్వసనీయ వర్గాల సమాచారం. ఉభయ గోదావరి జిల్లాల్లో పార్టీని బలోపేతం చేసుకోవడం ద్వారా అధికారాన్ని హస్తగతం చేసుకోవచ్చు అని జగన్ ఎత్తుగడ. ఎంతో ముందుగానే వైఎస్ఆర్సీపీ రాజకీయ ఎజెండా, అలాగే పాదయాత్ర గురించి ప్లేనరీలో ప్రకటించనున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో కూటమి నేతల మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలున్నట్టు ప్రచారం జరుగుతోంది. కూటమిలో లుకలుకల్ని రాజకీయంగా సొమ్ము చేసుకోవాలి అనే ఎత్తుగడతో జగన్ జాగ్రత్తగా అడుగులు వేయనున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో టీడీపీ, జనసేన మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. కేవలం పిఠాపురం తప్ప మిగిలిన అన్ని నియోజకవర్గాలలో జనసేన నాయకులు, కార్యకర్తలను కనీసం అధికార పక్షంగా టీడీపీ గుర్తించడం లేదు. నిజానికి జనసేన బలంగా ఉండేది ఆ జిల్లాలోనే. పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం ఆ జిల్లాల్లో గెలుపు ఓటములను నిర్ణయించే పరిస్థితిలో ఉంది. కానీ అధికారంలో భాగంగా ఉన్నప్పటికీ జనసేన పనులేవి జరగడం లేదు అన్నది వాస్తవం. పవన్ కళ్యాణ్ మాత్రం ఇవేవి తనకు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఎక్కడైతే వైఎస్ఆర్సీపీ బలహీనంగా ఉందో అక్కడి నుంచే దిద్దుబాటు చర్యలు చేపట్టాలి అని జగన్ ఆలోచన. అందుకే ఉభయ గోదావరి జిల్లాలపై జగన్ ప్రత్యేక దృష్టి సారించారు. అధికారం కోల్పోయిన తరువాత మొదటి ప్లేనరీని ఆ ప్రాంతం నుంచే మొదలు పెట్టడం ద్వారా రాజకీయ కదలికలకు బీజం వేయాలి అని ఆయన నిర్ణయించారు.